నేను సారీ చాలా లేట్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. సారీ గైస్. నాకే టైం లేదు కాబట్టి. ఆ రోజు నేను జార్ఖండ్ నుంచి బయలుదేరి వచ్చిన ప్లేస్ వచ్చేసి కలకత్తా. కలకత్తాలో నేను నైట్ 1:30కి రీచ్ అయ్యాననమాట. అక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి బయటకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ జిలేబీ, మల సమోసా నంబర్ 1గా ఉన్నింది. వేడి వేడిగా ఉన్నింది. ఆరాంగా కడుపు నిండా తినేసి అక్కడి నుంచి మళ్ళా మేము వెళ్ళింది కలకత్తా కాళీమాత టెంపుల్. చాలా పెద్దగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారు చూసేసరికి మన కళ్ళ ముందే ఉందో ఏమో అన్నట్టు ఉన్నింది అనమాట విగ్రహం. చాలా బాగుంది అమ్మవారి రూపం. అక్కడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఎందుకంటే అక్కడ ఎండలు చాలా కూడా చాలా కాబట్టి నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ ఉగ్లి అనే ఒక నది ఉంది. ఆ నది నుంచి మనకి ఒడ్డుకు తీసుకెళ్తారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది అని. ఏం టెంపుల్ ఏమి అనేది నేను చెప్తాను. పడవలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నేను, అమ్మ, నాన్న అంతా సెల్ఫీస్ దిగాము. సెల్ఫీస్ దిగిన తర్వాత వెళ్తున్నప్పుడు అక్కడ తెలిసింది ఏమంటే ఆ నది పేరు వచ్చేసి ఉగ్లి అని. అక్కడ ఉగ్లి నది నుంచి మనల్ని ఒడ్డు తీసుకెళ్తారనమాట. అది వచ్చేసి అక్కడ నుంచి ఉంది ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది ఆ నది పేరు ఉగ్లి అని. అది స్వామి వివేకానంద వాళ్ళు స్థాపించారు. ఆ గుడి పేరు వచ్చేసి బేలూరు మఠ్ అని. అది ఒక కృష్ణ భక్తుడు స్థాపించాడని అంటారు. నాకు నిజమెంత అబద్ధమెంత నాకైతే తెలియదు. బట్ అదే అన్నాడు మా నాన్న అయితే నాకు. తర్వాత అక్కడ అన్నదానం ఉన్నింది. అక్కడికి వెళ్ళేసరికి దాల్ కిచడీ పెట్టారు. బ్రహ్మాండంగా ఉన్నింది. కడుపు నిండా తినేసి సెల్ఫీస్ అంతా దిగేసి అక్కడి నుంచి బయటకు వచ్చి తర్వాత వెళ్ళాము మేము హౌరా బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్ గురించి స్టోరీ ఏమో మా నాన్న చాలా పెద్దగా చెప్పాడు. 4 పిల్లర్స్ అంతే ఉంటాయి, సపోర్ట్ ఏం లేదు, అదే అప్పటిది టెక్నాలజీ అని. అంటే నేను అన్నాను కార్ ఆయనకి, సరే కాపండి చూద్దామని. బట్ కార్ అయినా టైం లేదు మేడం అది ఇది అన్నాడు. సరే అని. మీకు దాని గురించి ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. అక్కడి నుంచి మేము మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. అది వచ్చేసి విక్టోరియా హౌస్. ఎంత బాగునిందంటే అంత పాలరాతి దగ్గర ఉన్నింది. అంత వైట్ అండ్ వైట్, అంత గ్రీన్ చెట్లు అనమాట. చాలా బాగుంది. చాలా మంచి మంచి స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నింది అనమాట. నేను అమ్మ సెల్ఫీస్ దిగాము. సెల్ఫీ స్టిక్ నాకు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు, బయట తీసేసుకున్నారు. సరే అని మొబైల్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఎంతైతే అంత వీడియో తీశాను. బట్ చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది విక్టోరియా హౌస్. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే పాతకాలం వాళ్ళవి చాలా వస్తువులు ఉన్నాయి. గన్ కానీ, బుక్స్ కానీ, మళ్ళా చాకు కానీ, మళ్ళా ఏమంటారు, టైపింగ్ మిషన్. ఓకే, టైపింగ్ మిషన్. చాలా ఐటమ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను. చాలా ఐటమ్స్ చూశాను అక్కడ. విక్టోరియా హౌస్ చాలా అంటే చాలా బాగుంది. అమ్మ వాళ్ళు సెల్ఫీ దిగారు, నేను సెల్ఫీస్ దిగాను. దిగిన తర్వాత నాకు పైన మధ్యలో ఉన్న ఒక లైటింగ్ ఉంది, అది చాలా బాగా అనిపించింది చూడడానికి. అదంతా చూసేసిన తర్వాత మళ్ళీ నేను బయటికి వచ్చిన తర్వాత నా సెల్ఫీ స్టిక్ అంతా తీసుకొని బయటికి వచ్చాను. దాంట్లో ఉన్న ఐటమ్స్ పేరు నాకు నిజంగా తెలియదండి. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. పెయింటింగ్స్ మాత్రం అద్భుతం. ఎందుకంటే మన పాత కాలంలో ఉన్న మహాత్మా గాంధీజీ కానీ, మళ్ళా అటల్ బిహారీ వాజ్పేయి, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ. చాలా బాగా అనిపించింది. అంతా చూసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది వచ్చేసి జైన్ మందిర్ అండి. జైన్ మందిర్ గురించి అయితే చెప్పొద్దండి. ఏం ప్రశాంతత తెలుసా! ఆ పెయింటింగ్, ఆ కోటింగ్ నంబర్ 1 అండి. ఎలా ఉన్నిందంటే అలా ఉన్నింది గుడి మాత్రం. ఆ లైటింగ్, నేను వెళ్ళింది ఈవినింగ్ 6:30 అయిందనమాట. ఆ లైటింగ్ కానీ, ఆ ప్రశాంతత కానీ, ఎంతోమంది పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఆడిపిస్తున్నారండి. చాలా బాగా అనిపించింది గుడి అంతా. మళ్ళీ అక్కడంతా సెల్ఫీస్ దిగాను. మళ్ళీ నాకు నైట్ ట్రైన్ ఉన్నింది కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి నేను మళ్ళీ బయటికి వచ్చేసాను. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి లేదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.